ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికే హెచ్పి క్రోమ్బుక్. ఒకవేళ మీ ఇంట్లో స్టూడెంట్స్ లేదా మీరే స్టూడెంట్ అయి ఉన్నట్లయితే అది హయ్యర్ క్లాస్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక కాలేజ్ స్టూడెంట్ కావచ్చు, లేదా ఒకవేళ మీ పేరెంట్స్ కి బేసిక్ వాళ్ళ నెసెసరీ కోసం ఒక బడ్జెట్ ల్యాప్టాప్ చూస్తున్నా, లేదు ఒకవేళ మీరు కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంప్లాయ్ ఉన్నట్లయితే ఎక్కువగా ఎక్సెల్ లేదన్నట్లయితే ఆన్లైన్ లో డేటాబేస్ కి సంబంధించినటువంటి వర్క్ చేస్తున్నారు అన్నట్లయితే మంచి బడ్జెట్ ల్యాప్టాప్ హెచ్పి క్రోమ్బుక్. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది మీకు 20,500 21,000 రూపాయలకు రావడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు దీన్ని కార్డ్ త్రూ పర్చేస్ చేశారు అన్నట్లయితే అదనంగా 1,500 రూపాయల నుంచి 4,000 రూపాయల దాకా మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్లాన్ ఈఎంఐని బేస్ చేసి దీని ప్రైస్ రావడం జరుగుతుంది. నిజంగా ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇది వర్తా కాదా, అలాగే దీనిలో మనకి స్పెషాలిటీ ఏంటి రెగ్యులర్ ల్యాప్టాప్స్ తో పోలిస్తే అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో ఫ్రెండ్స్ ఇది మనకి రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. హెచ్పి అనే బ్రాండింగ్, బ్యాక్ సైడ్ మనకి ఇంటెల్ అని చెప్పి వీళ్ళ బ్రాండింగ్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ తో పాటు దీని ప్రైస్ 32,000 రూపీస్ దాకా ఉంది. బట్ ఇది మీకు 20,000 రూపాయలు అండ్ కార్డ్ ఆఫర్ తో మరింత తక్కువకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అలాగే రైట్ సైడ్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ మనం ఇక్కడ చూడొచ్చు. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ల్యాప్టాప్ ఉంది. సో ల్యాప్టాప్ అయితే మనం ఓపెన్ చేసేద్దాం. సో చాలా జాగ్రత్తగా వీళ్ళైతే ప్యాక్ చేసి పంపించారు, ట్రాన్స్పోర్టేషన్ లో కూడా ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా. అండ్ దీంతో పాటు మరికొన్ని యూజర్ మాన్యువల్స్ ని మనకు ప్రొవైడ్ చేస్తారు. యాజ్ యూజువల్లీ చదవము. అండ్ ఫైనల్లీ అడాప్టర్ అండ్ పవర్ కార్డ్, అంతే. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేదు. అండ్ ఒకసారి బిల్డ్ చూసారు అన్నట్టయితే పవర్ కార్డ్ చాలా సాలిడ్ గా ఉంది, రెగ్యులర్ ల్యాప్టాప్స్ కున్నట్లే. అలాగే ఇక్కడ మీరు చూసారంటే 45 వాట్స్ కి సంబంధించినటువంటి చార్జర్ బ్రిక్ ని మనకు ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. అండ్ యూఎస్బి టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ ని ఇచ్చారు. సో రెగ్యులర్ గా మన మొబైల్ ఫోన్స్ కు వాడే 60 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉన్న టైప్ సి పోర్ట్ తో కూడా మనం దీన్ని అయితే చార్జ్ చేయొచ్చు. ఒకవేళ మీరు 45 వాట్స్ ఉందంటే 45 వాట్స్ ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో అల్టిమేట్లీ హియర్ ఇస్ ద కింగ్ ఆఫ్ ద షో ల్యాప్టాప్. సో ఇక్కడ మీరు చూసారంటే టాప్ మీకు హెచ్పి అనే బ్రాండింగ్ తో పాటు క్రోమ్ బుక్ అనేటువంటి బ్రాండింగ్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. క్రోమ్ బుక్ అంటే ఏంటి అంటే ఇది ట్యాబ్ కి ఎక్కువ, ల్యాప్టాప్ కి తక్కువ అని చెప్పుకోవచ్చు. అంటే ట్యాబ్ కన్నా కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ అలాగే బెటర్ కంఫర్ట్ చూసుకుంటారు. ఫుల్ ప్లెజ్డ్ కీబోర్డ్ ఇలాంటివి కావాలనుకుంటున్నారు అన్నట్లయితే, అండ్ అట్ ద సేమ్ టైం మీ వర్క్ కి పెద్ద పెద్ద హెవీ ల్యాప్టాప్స్ యూసేజ్ ఏం అక్కర్లేదు. ఆన్లైన్ మెజారిటీ నేను చేస్తాను, డేటాబేస్ వర్క్ చేస్తుంటాను, లేదా స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్ కోసం ఇలాంటివి చూస్తున్నారు అన్నట్లయితే కనుక దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ థింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సో లెఫ్ట్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక 3.5 ఆడియో జాక్, అలాగే టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ అండ్ మెమరీ కార్డ్ స్లాట్ అయితే ప్రొవైడ్ చేశారు. రెగ్యులర్ గా మన మొబైల్ ఫోన్ లో ఉండేటువంటి మెమరీ కార్డ్ స్లాట్ అప్ టు 256 GB దాకా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ రైట్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక యూఎస్బి టైప్ ఏ కమ్యూనికేషన్ పోర్ట్ 3.2 తో పాటు మనకి టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ డేటా ట్రాన్స్ఫర్ తో పాటు రెగ్యులర్ ఛార్జింగ్ కూడా మీరైతే చేసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ అంతా కూడా యూని బాడీ డిజైన్, అంటే సింగిల్ పీస్ ఆఫ్ ప్లాస్టిక్ తోనే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అండ్ టోటల్ దీని థిక్నెస్ వచ్చేటప్పటికే 18.9 mm తీసుకొచ్చారు. అంటే ఆల్మోస్ట్ మీకు 2 మొబైల్ ఫోన్స్ ని ప్యారలల్ గా ఒకదానిపైన ఒకటి పెట్టారంటే ఎంత థిక్నెస్ అయితే రావడం జరుగుతుందో అంతే థిక్నెస్. నిజంగా ల్యాప్టాప్స్ అంటే రెగ్యులర్ ట్రెడిషనల్ ల్యాప్టాప్స్ తో కంపేర్ చేశారు అన్నట్లయితే ఇది చాలా స్లీక్ అని చెప్పుకోవచ్చు. అండ్ టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి మీకు అప్రాక్సిమేట్లీ 1.47 kgs దాకా రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా నేను ఒకటైతే అబ్జర్వ్ చేశాను, డిస్ప్లే కి అలాగే కింద ఉన్నటువంటి బాడీకి మధ్యలో వీళ్ళు మనకి ఒక చిన్న రబ్బరైజ్డ్ గ్యాస్ కిట్ లాగా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. బేసికల్లీ మీరు ఎప్పుడైతే దీన్ని ఇట్లా క్లోజ్ చేస్తారో డైరెక్ట్ గా స్క్రీన్ వెళ్ళి మన కీబోర్డ్ కి హిట్ అవ్వకుండా, నేనైతే చాలా ల్యాప్టాప్స్ చూసాను, ల్యాప్టాప్ స్క్రీన్ పైన కీబోర్డ్ అచ్చులు పడి ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లం కాకుండా ఈవెన్ ప్రొటెక్షన్ పరంగా వీళ్ళు కొన్ని మంచి జాగ్రత్తలు తీసుకున్నారని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఫుల్ ప్లెడ్జ్డ్ కీబోర్డ్ అయితే రావడం జరుగుతుంది, విచ్ ఈస్ క్రేజీ. అండ్ ఇక్కడ మనకి ఫుల్ ప్లెడ్జ్డ్ ట్రాక్ ప్యాడ్ ని కూడా ప్రొవైడ్ చేశారు, విచ్ ఈస్ కూల్ థింగ్. అండ్ దీంతో పాటు ఫ్రంట్ టాప్ ఫైరింగ్ డ్యూయల్ స్పీకర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బై ద వై దీని డిస్ప్లే లో బెజల్స్ లెఫ్ట్ అండ్ రైట్ పర్వాలేదు కానీ టాప్ అండ్ బాటమ్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్మెంట్ తీసుకొచ్చుంటే బాగుండేది. బట్ ఈ బడ్జెట్ లో మనం ఇంకింతకు మించి కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. ఇక దీంట్లో
డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మనకి 14 ఇంచెస్ కి సంబంధించినటువంటి హెచ్డి ప్లస్ డిస్ప్లే ని మన ముందు తీసుకొచ్చారు. యాక్చువల్ గా దీంట్లో రకరకాల మోడల్స్ ఉంటాయి. దీంట్లో ఫుల్ హెచ్డి ప్లస్ మోడల్ కూడా మనకు రావడం జరుగుతుంది. ఇది లో బడ్జెట్ ది కాబట్టి మీకు హెచ్డి ప్లస్ ఇచ్చారు. బట్ ఇందులో ఉండేటువంటి సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో అంటే ప్యానల్ హెచ్డి రెడీ గానీ క్యాపబుల్ వచ్చేటప్పటికే అప్ టు 4K దాకా కూడా మనకు ప్లే చేయడం జరుగుతుంది. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ అవుట్పుట్ అని చెప్తాను. బట్ కార్నర్స్ నుంచి చూసారు అన్నట్లయితే కనుక కొంచెం మీకు నెగిటివ్ షేడ్స్ అనేవి కనపడడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఐపీఎస్ ప్యానల్ కాబట్టి. అండ్ దీంట్లో మీకు మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే 220 నిట్స్ గా మనకు రావడం జరుగుతుంది. ఇక దీనిలో మనకి ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఈ డిస్ప్లే అంతా కూడా మనకి టచ్ స్క్రీన్ డైరెక్ట్ గా మీరు ఇక్కడ క్లిక్ చేసి మీకు కావాల్సినటువంటి యాప్స్ అన్నిటిని కూడా మీరు ఇట్లా సెర్చ్ అయితే చేసుకోవచ్చు, విచ్ ఇస్ కూల్ థింగ్. అండ్ ఒకవేళ మీరు క్రోమ్ బ్రౌజర్ కావాలనుకుంటున్నారు అంటే సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్ గా మీకు కావాల్సినటువంటి యాప్స్ అలాగే బ్రౌజింగ్ అన్నిటిని కూడా మీరు ఇక్కడే ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. సో ఇదైతే నాకు కొంచెం కూల్ అనిపించింది. అంటే లైక్ ట్యాబ్ లాగా కూడా మీరు యూజ్ చేసుకోవడంతో పాటు దీని ప్రాసెస్ ను కూడా అంటే టచ్ లాగా కూడా దీని అయితే యూజ్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ అమేజింగ్. అండ్ దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు. ఎన్ని వాట్స్ ఇచ్చారు ఏంటి అనేది క్లారిటీగా మెన్షన్ చేయలేదు. మోస్ట్లీ నేను అనుకోవడం మాత్రం 5 వాట్స్ కి సంబంధించినటువంటి ఆడియో అవుట్పుట్ మనకు రావడం జరిగింది అని అనుకుంటున్నాను. అండ్ టాప్ ఫైరింగ్ స్పీకర్స్ ని మన ముందు తీసుకొచ్చారు కాబట్టి ఆడియో కూడా క్రిస్టల్ క్లియర్ గా ఉంది. ఒకవేళ మీరు కనుక ఆన్లైన్ మీటింగ్స్ కి అటెండ్ అవ్వడానికి వాయిస్ ఇట్లాంటి వాటికి హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోకుండా యూజ్ చేసుకోవాలనుకుంటే మోర్ దాన్ సఫిషియంట్. బట్ ఏదైనా కాంటెంట్ చూస్తున్నప్పుడు ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అంత ఓకే అని అంటాను. ఇది కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండేది. అఫ్ కోర్స్ ఇక్కడ బడ్జెట్ కూడా కన్సిడర్ చేయాల్సిందే కదా. అండ్ దీంట్లో ఉండేటువంటి ఆడియో వీళ్ళు B&O తోటి కొలాబరేట్ అవుతూ మన ముందు తీసుకొచ్చారు. సో లైక్ మనకి హార్మోన్ కార్డన్ ఇలాంటి ఉంటుంది చూసారా, సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ మనకి ఇందులో కూడా యూజ్ చేయడం జరిగింది, విచ్ ఇస్ కూల్ థింగ్. బట్ ఆడియో ఇంకొంచెం ఇంప్రూవ్ గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ బై ద వే దీంట్లో మనకి హెచ్డి కెమెరాను కూడా మన ముందు తీసుకొచ్చారు. ఒకవేళ ఆన్లైన్ క్లాసెస్ లేదన్నట్లయితే మీ జూమ్ మీటింగ్స్ ఇలాంటి వాటన్నిటికి కూడా ఓకే. అండ్ దీంట్లో మనకి ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా సుమారుగా 88 degrees గా రావడం జరుగుతుంది. అండ్ ఒకసారి మీరు ఆడియో అండ్ వీడియో క్వాలిటీ కూడా చూడండి. అండ్ ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో ఏదైతే ఉందో డైరెక్ట్ గా నేను ఇందులో ఉన్నటువంటి ఇన్బిల్ట్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేశాను. ఇక్కడ స్టూడియో లైటింగ్స్ కి మీకు కొంచెం లైటింగ్ లో డిఫరెన్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఆడియో కూడా డైరెక్ట్ గా దీంట్లో ఉన్నటువంటి ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారానే మాడటం జరుగుతుంది. అండ్ ఇదే కాదు, మీ మొబైల్ ఫోన్ లో వచ్చేటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే డైరెక్ట్ గా మీరు అంటే మొబైల్ ఫోన్ పక్కకు పెట్టినప్పుడు డైరెక్ట్ గా మీ క్రోమ్ బుక్ లోనే ఈ నోటిఫికేషన్స్ అన్ని రావడంతో పాటు మీరు ఇక్కడ నుంచే డైరెక్ట్ గా రిప్లై కూడా ఇవ్వచ్చు. ఇక అసలు విషయానికి వద్దాం. దీంట్లో క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్, యాక్చువల్ గా మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ విన్నాం, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ విన్నాం, లైనక్స్ విన్నాం. ఈ క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటన్నానంటే జస్ట్ ఇది వచ్చేటప్పటికే టాబ్లెట్స్ కన్నా బియాండ్ వర్క్ ఏదైనా చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే అంటే విండోస్ లాగా హెవీ యూసేజ్ కాకుండా మీకు జనరల్ గా మీరు రెగ్యులర్ గా డే టు డే లో వాడేటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఫాస్ట్ గా అలాగే చాలా సునాయాసంగా యాక్సెస్ చేసుకోవడం కోసం మీకు ఈ క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది పనిచేయడం జరుగుతుంది. ఇది ఎవరిదో కాదు, గూగుల్ దే. అండ్ ఇంకా చెప్పాలంటే మన మొబైల్ ఫోన్ లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా అయితే ఉంటుందో సో దానికి ఇది హైబ్రిడ్ వేరియంట్ అని అనొచ్చు. అంటే లైక్ ఇది కంప్యూటర్స్ లో వర్క్ అవడంతో పాటు మీ గూగుల్ ఆండ్రాయిడ్ లో చూసేటువంటి ప్లే స్టోర్ కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 1 million+ యాప్స్ ని మీరు దీని ద్వారా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది బూట్ అవడం కూడా చాలా ఫాస్ట్ గా బూట్ అవుతుంది. అండర్ 10 seconds లో మీకు మీ డెస్క్టాప్ అయితే రెడీ అవ్వడం జరుగుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇందులో ఎలాగో మనకి ఇది గూగులే కాబట్టి ఒక జీమెయిల్ ఐడి అయితే వాడాలి కదా. మీ మొబైల్ ఫోన్ లో వాడుతున్నటువంటి జీమెయిల్ ఐడితోనే దీనిలో కూడా మీరు లాగిన్ చేశారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్ గా ఇది అన్లాక్ అవడం జరుగుతుంది. సపరేట్ గా పాస్వర్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ మొబైల్ ఫోన్ లో ఉండేటువంటి ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదా ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ అదే దీనికి సెక్యూరిటీ లాక్ లాగా కూడా వర్క్ అవడం జరుగుతుంది. ఇది మాత్రం క్రేజీ. ఇక దీన్ని పక్కకు పెట్టారన్నట్లయితే వీళ్ళ ఈకో సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఇది గూగులే కాబట్టి మీరు ఏదైనా వెబ్సైట్ బ్రౌజింగ్ చేస్తున్నా ఆల్ ఆఫ్ సడన్ మీరు లాక్ చేసి మళ్ళీ మీరు ట్యాబ్ లోకి ఇక్కడ ఓపెన్ చేయగానే ఇదే బ్రౌజింగ్ ని ఇందులో మీరు కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు ఎక్సెల్ లో ఏదైనా వర్క్ చేస్తున్నా లేదా ఆన్లైన్ లో ఏదైనా డాక్యుమెంట్ టైప్ చేస్తున్నా సేమ్ కంటెంట్ ని మీరు ఇందులో కూడా ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు, విచ్ ఇస్ అమేజింగ్ థింగ్. అండ్ దీంతో పాటు వీళ్ళు వచ్చేటప్పటికే సాధారణంగా మనకి గూగుల్ మెయిల్ అనగానే 15 GB మాత్రమే ఇస్తున్నారు. బట్ ఈ క్రోమ్ బుక్ కొని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ 100 GB అది కూడా 1 year పాటు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీన్ని మీ గూగుల్ కి సంబంధించినటువంటి అన్ని యాప్స్ లో స్టోరేజ్ కింద అడిషనల్ గా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇంటర్నల్ గా మనకి స్టోరేజ్ తక్కువ ఉన్నా గానీ ఆన్లైన్ లో మన డేటా అంతా కూడా సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ ఇవన్నీ కూడా సీమ్లెస్ గా పనిచేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ఫెంటాస్టిక్. సో ఈకో సిస్టమ్ కి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో సింప్లీ యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి ఇంటెల్ కి సంబంధించినటువంటి N4020 ప్రాసెసర్ అయితే మన ముందు తీసుకొచ్చారు. సో డే టు డే లైఫ్ లో టాస్క్లు అంటే జనరల్ గా మనకి కాలేజ్ స్టూడెంట్స్ లేదన్నట్లయితే హై స్కూల్ స్టూడెంట్స్ లేదన్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు లేదన్నట్లయితే కనుక ఆన్లైన్ డేటా ఎంట్రీ జాబ్స్ ఇలాంటివన్నీ చేస్తుంటారు చూసారా, వాళ్ళందరికీ అయితే ఇది పర్ఫెక్ట్ గా మనకు సూట్ అవడం జరుగుతుంది. ఎలాంటి హ్యాంగ్ లాగ్ లేకుండా ప్రాపర్
ప్రాపర్ గా ఇది మనకు వర్క్ అవడం జరుగుతుంది. అండ్ బై ద వే దీంట్లో మనకి డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి, బట్ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వేరియంట్ ఏదైతే ఉందో 4GB ఆఫ్ ర్యామ్ అండ్ 64GB ఆఫ్ eMMC స్టోరేజ్ ని మనకు ముందు ప్రొవైడ్ చేశారు. సో దానిలో OS రన్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీకు అడిషనల్ గా మెమరీ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే పోర్టబుల్ హార్డ్ డ్రైవ్స్ లేదన్నట్లయితే ఇందులో ఇచ్చినటువంటి మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు 256GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇక ఇంత స్లిమ్ అండ్ స్లీక్ గా ఉంది కదా, మరి బ్యాటరీ దగ్గర వీళ్ళు ఏమైనా కాంప్రమైజ్ అయ్యారని అంటే ఏమీ కాలేదు. దీంట్లో మనకి డ్యూయల్ సెల్ 47 వాట్స్ కి సంబంధించినటువంటి సెల్స్ ని యూజ్ చేయడం అయితే జరిగింది. సో ఒకవేళ మీరు కంటిన్యూస్ గా యూజ్ చేసినా కానీ కంపెనీ క్లెయిమ్ చేయడం మాత్రం సుమారుగా 14 గంటలు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని అంటున్నారు. కానీ 14 గంటలు అవసరం లేదు, మనకి డేలో 8 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ అయితే ఫుల్ ప్లెడ్జ్డ్ గా మీరు బిందాస్ గా అయితే దీనిలో యూజ్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ కూల్ థింగ్. ఒకవేళ మనకి బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయినా కానీ ఇందులో 45 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ప్రొవైడ్ చేశారు కాబట్టి యాజ్ యూజువల్ మన మొబైల్ ఫోన్స్ ఎలా అంత ఫాస్ట్ గా ఛార్జ్ చేసుకోగలుగుతున్నామో సేమ్ అదే విధంగా దీన్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ అమేజింగ్. ఇక వైర్లెస్ కమ్యూనికేషన్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి బ్లూటూత్ 5.1 టెక్నాలజీని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా మన ముందు తీసుకొచ్చారు. సో వైర్లెస్ కమ్యూనికేషన్ లో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, నేను ఇందాక మీకు చెప్పినట్లు ఒకవేళ మీరు గనక హైయర్ స్కూల్ స్టూడెంట్స్ అయి ఉన్నట్లయితే లేదన్నట్లయితే కాలేజ్ స్టూడెంట్స్ మీ ప్రాజెక్ట్ వర్క్స్ కోసం చూస్తున్నారు, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ లాంటివి కాదు, జస్ట్ ఆన్లైన్ లో మీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, సో ఇలాంటి వాటన్నిటికీ. అండ్ దీంతో పాటు ఒకవేళ మీరు కనుక ఆన్లైన్ డేటా ఎంట్రీ జాబ్ చేస్తున్నారు లేదన్నట్లయితే జనరల్ గా మీకు నార్మల్ యూసేజ్ కోసం అండ్ వీటితో పాటు లాంగ్ బ్యాటరీ బ్యాకప్ ముఖ్యంగా చెప్పాలంటే బడ్జెట్ లో చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఎనీవే దీనికి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.